వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. బషీరాబాద్ మండలంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నుండి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు బషీరాబాద్ మండలంలో కసన్పల్లి బి గ్రామం నుండి యాత్ర మొదలై మైల్వార్ తండా, మైల్వార్, ఏక్మై, మంథన్ గౌడ్ తండా, మంథన్ గౌడ్ విలేజ్ వరకు యాత్ర విజయవంతం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, చందర్ నాయక్, జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, ఎస్సీసెల్ అధ్యక్షులు శంకరప్ప, జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు సతీష్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ప్రయాణం చేసి ఎన్నో దేశాలలో మీటింగ్లు పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్నటువంటి మంచి సూత్రాలను, మంచి లక్షణాలను తీసుకొని వచ్చి మనకి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసిచ్చి మనం ఈ విధంగా పరిపాలన చేసుకోవాలి. మరి ఈ దేశంలో మరి పేద, బడుగు, బలహీన వర్గాలు, తర్వాత ధనికులు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ సమాన హక్కులు కలిగేట్లాగా, అందరూ సమానంగా జీవించేట్లాగా రాజ్యాంగాన్ని రాసి మన చేతిలో పెడితే ఈరోజు ఒక సర్పంచ్ కాడ నుంచి రాష్ట్రపతి వరకు దాదాపు మనకు స్వాతంత్రం వచ్చిన ఈ 70-75 సంవత్సరాల నుండి మనం పరిపాలించుకుంటున్నాం. కాబట్టి మరి ఈ సందర్భంలో మరి కొందరు ఈ ఇంత పవిత్రమైన రాజ్యాంగం మీద దాడి చేసి రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కే పరిస్థితి వస్తున్నది. కాబట్టి మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగ విలువలను కాపాడాలి, దానికి మనం కంకణబద్ధులమై ముందుండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఇచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేట్లాగా చేస్తూ మరి ఈ రాజ్యాంగ రక్షణ కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మరి ఆదేశించినటువంటి మన ముఖ్యమంత్రి గారే కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఇక్కడున్న మన ప్రాంత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు కానీ మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు గ్రామాలలో మనం అందరితో కలిసి అందరూ సమానంగా జీవించేట్లాగా మరి ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చెప్పి పంపించడం జరిగింది. కాబట్టి మరి మనం కూడా అందరం భారత రాజ్యాంగ రక్షణ కోసం మరి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మైల్వార్ గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమము పార్టీ ఆదేశానుసారంగా ఈరోజు బషీరాబాద్ మండలంలో భాగంగా ఈరోజు మైల్వార్ గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మైల్వార్ గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాజ్యాంగ పరిరక్షణ
పాదయాత్ర ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది, లౌకిక తత్వాన్ని కలిగి ఉంది. ఎన్నో కుల మతాలు, ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు ఈ భారతదేశంలో ఇమిడి ఉన్నాయి. వాటికి అనుగుణంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివిధ దేశాలలో ఆ రోజు వివిధ దేశాలను తిరిగి అనేక రకాలుగా అనేక హక్కులుగా, ప్రాథమిక హక్కులు కానీ, నైతిక విలువలు కానీ, నైతిక హక్కులు కానీ ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. తదనుగుణంగా ఈ భారతదేశం పరిపాలించడం జరుగుతున్నదంటే అది భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ యొక్క విధానాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతదేశ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, పని చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుందంటే కుల మతాల మీద పబ్బం గడుపుకునే కొన్ని పార్టీలు భారత రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా దాని యొక్క స్థాయిని కిందికి జార్చి తమ యొక్క అధికారాలను వినియోగించుకొని దాని యొక్క విలువలను తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో ఇటువంటి చర్యలకు తావు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు ఈ భారత రాజ్యాంగ విలువలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. భారతదేశంలో అనేక రకాల మతాలు, అనేక రకాల మనుషులు, అనేక రకాల వ్యవహారాలు, వ్యవస్థలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు మనం ఇప్పుడు ప్రతిజ్ఞలనే చదువుకున్నాం. ఈ విధమైన ఎటువంటి భేదాలు, తారతమ్యాలు లేకుండా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని యథావిధిగా ఎవరికి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మైలవరం గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సర్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్.